రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ కాలం రాశారు. జగన్కి ఇదివరకు వీళ్ళు కొన్ని జబ్బులు అంటగట్టారు, దుష్ప్రచారం చేయడం చాలా సులభం. అలాంటిదే ఇప్పుడు ఏంటంటే నార్సిసిస్టిక్ మెంటాలిటీ. తుఫాన్ గురించి అందరూ సహాయక చర్యలు తీసుకుంటుంటే అద్భుతం అని చెప్పి పొగుడుతుంటే జగన్ అది తట్టుకోలేకపోయాడు అన్నటువంటి. అసలు ఆ జబ్బు ముదిరిపోయి పాకాన పడింది రాధాకృష్ణకే కదా. ఎందుకంటే జగన్ హయాంలో ఏమి చేసినా దాంట్లో దుర్మార్గంగా చిత్రీకరించినోడు ఎవడు? ఇదే రాధాకృష్ణ కదా. దాంతోపాటు కరోనా లాంటిది 2 సంవత్సరాల పాటు వేధించి వెంటాడినటువంటి సందర్భంలో, ప్రపంచమంతా బెత్తరపోయిన సందర్భంలో సేఫ్గా ఉన్నాం అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లోనే కదా. కానీ దాంట్లో ఎవరో కావాలని చెప్పి రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి ఒకళ్ళిద్దరు వ్యాఖ్యలు బేస్ చేసుకుని రచ్చరచ్చ చేసినటువంటి నార్సిసిస్టిక్ డిజార్డర్ ఎవరికి ఉంది? నిరంతరం జగన్ని చూస్తే యూనో తాగినా కూడా తగ్గనంతటి కడుపుమంటే ఎవరికి ఉంది? జగన్ బ్రతకకూడదని కోరుకునేటటువంటి మూర్ఖత్వం లేకపోతే అట్లాంటి మనస్తత్వం ఎవరికి ఉంది? రాధాకృష్ణకి కాకుండా ఇంకెవరికైనా ఉందా? తన డిజార్డర్ని ఎదుటి వాళ్ళకి అంటగట్టేటటువంటి డిజార్డర్ ఎవరికి ఉంది? నీచాతి నీచంగా జర్నలిజాన్ని దిగజార్చిన ఘనత ఎవరికి ఉంది? ఆ వ్యక్తి నీతులు చెప్తున్నాడు.